అందరికీ ప్రైజులాడింది. దేవుడికే మహిమ కలుగును గాక. ఈరోజు ఉదయకాలంలో అందరికీ మీకు దేవుని కృప తోడై ఉన్నది గాక. ఆమేన్. మనం ఈరోజు చెప్పుకునే వాక్యం ఏంటంటే అండి, వాగ్దానం 61వ అధ్యాయం యెషయా 61:8. యెషయా 61:7 అండి. నీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషించురు. హల్లెలూయా. దేవుడు ఇక్కడ వారి దేశంలో రెట్టింపు భాగము కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగు. దేవుడు ఇక్కడ అవమానానికి ప్రతిగా, నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత ఇస్తాడంటండి. అలాగే మన దేశాల్లో ఎవరైతే నిందలు అవమానాలు పడుతున్నారో వారు గొప్పగా సంతోషం ఆనందం కలుగును గాక. ఆమె దేవుడు ఈ మాటలు మీ జీవితంలో నెరవేర్చిన గాక. అందరికీ నిందకు ప్రతిగా ఘనత, రెట్టింపు ఘనత రావాలని, ఆశీర్వదించాలని, దీవించాలని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామ పరిశుద్ధ, నీ రాజ్యం వచ్చి, నీ చిత్తం పరలోకమందున భూమి మన